నమస్కారం. భూభారతి ప్రత్యేక చర్చ అలాగే ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం. గత 2 రోజులుగా హెచ్ఎంటీవీ న్యాయ నిపుణులు భూభారతి కమిటీ సభ్యులు సునీల్ కుమార్ గారితో రైతుల సమస్యలకు సంబంధించి వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి రైతుల నుంచి అద్భుతంగా స్పందన వస్తుంది. ఇప్పుడు కూడా అనేక మంది రైతులు వాళ్ళ అభిప్రాయాలు ఈ భూభారతి చట్టం గురించి చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి వాళ్ళు విన్న తర్వాత మిగతా అంశాల గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు కొత్తగా భూభారతి వచ్చింది, ధరణి తీసేస్తున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించింది. వాస్తవంగా ధరణిలో చాలా లోపాలు ఉన్నాయి. అది రైతు భూమి మాకు కాకుండా పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మా భూమి మాకు కాకుండా పోవటమే కాకుండా ధరణిలో పాత యజమానులు ఎవడైతే ఉన్నాడో 100 సంవత్సరాల క్రితం అమ్ముకొని పోయిన వాళ్ళ పేర్లు కూడా పుస్తకాలు వచ్చినాయి. ఆ పుస్తకాలను అడ్డం పెట్టుకొని వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయటం, లేదు ఆ పుస్తకాలను అడ్డం పెట్టుకొని వాళ్లే పట్టాదారులుగా చలామణి కావటం, ఎప్పుడో ఇళ్ల స్థలాలకి అది చేస్తే ఆ ఇళ్ల స్థలాలను కూడా ఇప్పుడు ధరణి పేరు మీద వచ్చిన పాస్ పుస్తకాలను అడ్డం పెట్టుకి భూములు కాజేయటం, ఇట్లా అనేక రకాలు ఉన్నాయి. అంతేకాకుండా మా కొండపల్లి అమ్మటే ఖమ్మం కోదాడ హైవే పోయింది. హైవే కింద భూములు గవర్నమెంటే తీసుకున్నది. అప్పుడు తీసుకొని మాకు డబ్బులు కూడా ఇచ్చింది రైతులకి, చాలామందికి 6 లక్షల లెక్క రేటు కట్టి ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ భూమి అలా 30కి పోతే ఎకరం భూమిలో 30కి పోతే 10 గుంటలు ఉండాలి, ఆ 10 గుంటలు లేదు. అట్లా 4 ఎకరాల భూమిలో ఎకరన్నర పోతే మిగతా 2.5 ఉండాల్సింది, ఆ 2.5 కూడా లేదు. అధికారుల దగ్గరికి పోతే పై స్థాయిలో పొమ్మంటారు, పై స్థాయిలో పోతే కిందికి పొమ్మంటారు. అసలు అది పరిష్కారమే కావట్లేదు. వ్యవసాయ రంగంలో గతంలో పట్వారీ పటేల్ వ్యవస్థ ఉండేది. ఎన్టీఆర్ కాలంలో పట్వారీ పటేల్ వ్యవస్థను రద్దు చేయటం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఆ తర్వాత వచ్చిన దాంట్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ధరణి అనేటువంటిది ఒక దాన్ని తీసుకొచ్చిండు కేసీఆర్ ప్రభుత్వం. ఈ ధరణిలో అనుభవదారి కాలం లేకుండా తీసేసి 16 కాలంలో ఉండవలసినటువంటి పాసు పుస్తకాన్ని 2 కాలంతో చేసి పట్టేదారు భూమి విస్తీర్ణం మాత్రమే చెప్పేసి మిగతా కాలాన్నిటి అనుభవదారులకు ఉండవలసిన హక్కుల్ని కానీ వాళ్ళకు ఉండవలసిన పద్ధతి కానీ తీసి అవతల బారేసిండు. ఇది మొదటి తప్పు. రెండోది ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో గతంలో పట్వారీ కాలంలో కానీ తర్వాత విఆర్ఓ కాలంలో కానీ ఒక దస్త్రం అనేది ఉండే. ఆ దస్త్రాన్ని పూర్తిగా రద్దు చేసి పారేసి ఎవడి భూమి ఏంటో ఎవరిది ఎక్కడికి ఉందో లేకుండా చేసినటువంటి బలహీనమైనటువంటి స్థితిని ఈ ప్రభుత్వం కల్పించింది. అది నష్టదాయకం. మూడోది ఏమిటంటే ధరణిలో తహసీల్దార్లకి పవర్స్ ఇచ్చేసి రైతులతో ఇష్టాలతో నిమిత్తం లేకుండా అది రిజిస్ట్రేషన్ అయినా కాకపోయినా వాళ్ళు కట్ చేసి పారేసి దీన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇంత భూమి ఉన్నది, ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయొచ్చు చేయకూడదు అనేది లేకుండా చేస్తున్నారు. ధరణి పోర్టల్ ఏ విధంగా అయితే సమస్యలతో ఉన్నదో దానికి విరుగుడుగా నిన్నటికి నిన్న అసెంబ్లీలో భూభారతి పేరు మీద ఒక ఉంది. ఆ చట్టంలో ఉన్న గతంలో ఉన్న ధరణిలోని రుసుగులు ఇప్పుడు భూమాతలో ఉన్న వెసులుబాటు కల్పించే ఒక ఉద్దేశంతో రైతులందరికీ మహబూబ్నగర్ కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఇది ఒక సువర్ణ అవకాశంగా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ధరణి వల్ల కుటుంబాలకు విలువ లేకుండా పోయింది. కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నమైనవి. వాళ్ళ అవసరాలకు కూడా అమ్ముకోకుండా చేసే పరిస్థితి ధరణి వల్ల జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైము ధరణి వల్ల 22A ప్రొహిబిటెడ్ ఏలో 25 లక్షల ఎకరాలను పెట్టి ఎక్కడికి సమస్యలను సృష్టించి వ్యవసాయదారులకు వాళ్ళ అవసరాలకు అంటే పిల్లల చదువులకు కానీ మ్యారేజ్లకు కానీ రాకుండా అమ్ముకోకుండా చేసిన ధరణిని ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం ప్రక్షాళన చేసి భూమాతగా తీసుకొని వచ్చింది. గతంలో అంటే 2014 ముందు ఏదైతే రెవెన్యూ చట్టంలో భూములని బదలాయించుకునే వ్యవహారంలో ఒక రెవెన్యూ ఆఫీసర్కి ఒక అధికారం ఉండేది. ఆ రెవెన్యూ అధికారిని కేసీఆర్ గారు నిర్దాక్షిణ్యంగా తీసేసి ఆర్డీఓ కలెక్టర్ లెవెల్కి ఎంఆర్ఓ లెవెల్కి తీసుకొచ్చి ఇచ్చాడు. ఈరోజు కూడా రైతుల సమస్యలకి సమాధానాలు చెప్పడం కోసం మనతో భూభారతి చట్ట కమిటీ సభ్యులు సునీల్ కుమార్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే శరత్ కలమంద గారు వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ అనలిస్ట్, వారు కూడా మనతో ఉన్నారు. శరత్ గారు,
గత 2-3 రోజులుగా మీరు ఫీల్డ్లో రైతులతో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. మనం నేల తల్లి దాదాపు 8 ఏళ్ళుగా చేస్తూ ఉన్నాం. అద్భుతంగా కింద కనెక్ట్ ఉంది హెచ్ఎంటీవీకి. సో ఆ రైతులు లేవలెత్తున్న అంశాలు కానీ ఇంకా కొత్త అంశాలు కానీ ఏమైనా ఉంటే మీరు ఒకసారి. అంటే ఇప్పుడు మనం గత 2 రోజులుగా మామూలు సాధారణ సమస్యల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈరోజు కొన్ని సెక్షన్ల వారిగా చూసుకున్నాం. సార్ ఉదాహరణకి ఇప్పుడు అక్కడ చూస్తే రైతులు మాట్లాడిన విధంగా అంటే ధరణిలో చాలా సమస్యలు, రికార్డుల సమస్యలు అని చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి భూభారతిలో చూసుకుంటే సెక్షన్ 4లో మీరు రాసినట్టున్నారు. ఆ సెక్షన్ 4లో ఈ ధరణి రికార్డులకు సంబంధించి ఏం చెప్తున్నారు సెక్షన్ 4? ఇప్పుడు ఈ చట్టంలో ఏ ఆర్ఓఆర్ చట్టమైనా ఒక 3 కీలకమైన పనులు చేయాలి. అది ఏ రాష్ట్రంలో ఆర్ఓఆర్ చట్టమైనా తెలంగాణదైనా. ఆర్ఓఆర్ ఎందుకు అంటే భూములకు సంబంధించిన సమగ్ర సమాచారంతో ఒక రికార్డు నిర్వహించాలి. అది ఒకసారి జరగాల్సిన పని. ఆ రికార్డు ప్రకారంగా ఎప్పుడు ఎవరికి ఏ విధంగా భూమి మీద హక్కులు వచ్చినా సరే మ్యూటేషన్లు జరగాలి. ఇది రెండో పని. ఇక మూడోది ఏంటంటే ఈ ఒకసారి రాసిన రికార్డులో కానీ మ్యూటేషన్ చేస్తున్నప్పుడు ఏమైనా తప్పులు జరిగితే సవరించడం కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఈ 3 చేయాల్సిన పనులని ఏ చట్టంలో చేసుకుంటూ రావాలి. 20 లోపాలు ఉంది. ఇప్పుడు శరత్ గారు అడిగింది సెక్షన్ 4 అనేది రికార్డ్ ఎట్లా తయారు చేస్తారనే అంశానికి సంబంధించి. 1971 చట్టం కింద కాసరా పహాని తయారైంది. అంటే విడిగా పహాని రాసి దాన్ని ఆర్ఓఆర్ కింద అనౌన్స్ చేయడం జరిగింది. 71లో చట్టం వచ్చినప్పుడు 1989 నుంచి మొదలుకొని దాదాపు 2000 సంవత్సరం వరకు 11 ఏళ్ల పాటు గ్రామ సభలు భారీ కసరత్తు చేసి 1B అని ఒక రికార్డు తయారైంది. దాని ఆధారంగానే పాస్ పుస్తకాలు, టైటిల్ వస్తాయి, దాని ద్వారా వస్తుంది. కానీ 2020 చట్టం వచ్చినప్పుడు కొత్తగా ఏ రికార్డు తయారు కాలేదు. పాత 1Bనే భూ రికార్డుల ప్రక్షాళన కొంత సవరించి ధరణి కింద ప్రకటించారు. ఇప్పుడు చాలా మందికి వస్తున్న అనుమానం ఏంటంటే భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం వస్తుంది, మళ్ళీ కొత్తగా ఆర్ఓఆర్ తయారు చేస్తారా, పాతదాన్ని కొనసాగిస్తారా, ఏ విధంగా హక్కుల రికార్డు రాబోతుంది అనేది చాలా మంది మనసులో ఉన్న అనుమానం. కొంతమంది అంటున్నారు మీరు ధరణిని యథాతథంగా భూభారతి కొనసాగిస్తారు కదా, మరి అట్లాంటప్పుడు కొత్త చట్టం ఎందుకని అనుమానాలు కూడా వచ్చినాయి. దీని మీద కొంత స్పష్టత ఇవ్వాలి. ఈ చట్టం సెక్షన్ 4లో 3-4 అంశాలను పేర్కొనడం జరిగింది. నంబర్ 1, ఈ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం కొత్తగా ఆర్ఓఆర్ రికార్డు తయారు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. అంటే ఇంతకు మునుపు 1B తయారైనట్టుగా, కాసరా పహాని తయారైనట్టుగా ప్రభుత్వం మళ్ళీ కొత్త రికార్డు తయారు చేయొచ్చు. ఒకటి. రెండోది, రాబోయే రోజులలో ప్రభుత్వం రీసర్వే చేయాలి. రీసర్వే చేసినప్పుడు రీసర్వే వివరాల ఆధారంగా మళ్ళీ కొత్త ఆర్ఓఆర్ చేసుకోవచ్చు. ఇవి 2 దీర్ఘకాలికంగా జరిగేటి, వెంటనే జరిగేటి కాదు. ఇప్పటికిప్పుడు కొత్త ఆర్ఓఆర్ తయారు చేయాలన్నా, రీసర్వే చేసి ఆర్ఓఆర్ తయారు చేయాలన్నా కొంత సమయం పడుతుంది. కాబట్టి మరి ఈ లోపల ఏం జరగాలి అంటే తాత్కాలికంగా ధరణిలో ఉన్న రికార్డే భూభారతిలో కొనసాగుతాయి. తాత్కాలికంగా అనే మాట కూడా వాడాం దాంట్లో, ఎందుకంటే మధ్యలో ఇబ్బంది రావద్దు, రిజిస్ట్రేషన్ ఆగిపోవద్దు, మ్యూటేషన్ ఆగిపోవద్దు. కాబట్టి ఈ 2 పనులు జరిగేంత వరకు తాత్కాలికంగా ధరణిలో ఉన్న రికార్డు భూభారతిలో కూడా హక్కుల రికార్డుగా కొనసాగుతుంది. మరి తప్పుల సవరణ ఎలా? ఇప్పుడు ధరణిలోని తప్పులు ఉన్నాయనే కదా కొత్త చట్టం వస్తుంది. మరి ధరణిని తీసుకొచ్చి భూభారతిగా కొనసాగిస్తే మరి సమస్యకు పరిష్కారం ఏంటి? అందుకే సెక్షన్ 4లోని సబ్సెక్షన్ 5, సబ్సెక్షన్ 6 చాలా కీలకము. రైతాంగానికి అందరికీ ఈ 2 సెక్షన్స్ తెలియాలి. సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ఏం చెప్తున్నాయి ఈ 2 సబ్సెక్షన్లు అంటే? 5 ఏం చెప్తుందంటే ఎవరైనా సరే భూమి ధరణిలో ఎక్కిన తర్వాత రికార్డుల్లో తప్పులుంటే ఎట్లా సవరించుకోవాలో 4-5 చెప్తుంది. 4-6 ఏం చెప్తుంది అంటే నాకు చట్టబద్ధంగా భూమి అనుభవంలో ఉండి రికార్డుకి ఎక్కకపోతే ఏం చేయాలి అనేది 4-6లో చెప్తుంది. మార్గం ఏం సూచించారంటే 4-5 కానీ 4-6లో కానీ దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఎవరికి దరఖాస్తు పెట్టాలనేది రూల్స్లో వస్తుంది. అది తహసీల్దారా, ఆర్డీఓనా, కలెక్టర్ రూల్స్లో తెలుస్తారు. వాళ్ళకి దరఖాస్తు పెట్టుకుంటే సవరించడానికి కానీ ధరణికి ఎక్కించే అధికారం ఉంది. ఒకటి. ఇంకా చివరిగా మరి తహసీల్దారో, ఆర్డీఓ, కలెక్టర్ ఈ పని చేస్తారు, దాని మీద అభ్యంతరం ఉంటే కోర్టుకు పోవాలా? లేదు, అవసరం లేదు. తహసీల్దార్ కనుక చేస్తే ఆర్డీఓకి, ఆర్డీఓ చేస్తే కలెక్టర్కి అప్పీల్కి పోయే అవకాశాన్ని కూడా సెక్షన్ 15లో కల్పించాం. ఒక్క మాటలో చెప్పాలంటే ధరణిని సవరిస్తారు, కొత్తగా ఆర్ఓఆర్ తయారు చేస్తారు, రీసర్వే చేయడానికి కూడా ఈ సెక్షన్ 4లో కొత్త చట్టం అవకాశం కల్పిస్తుంది. సార్ ఇంకో సెక్షన్ సార్ 4 తర్వాత 5వ సెక్షన్ చూసుకుంటే ఈ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ సంబంధించి వ్యవసాయ భూములకు సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి 5వ సెక్షన్లో? ఇప్పుడు ఈ 4 అనేది మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంది ఒకసారి తయారయ్యే రికార్డు. ఇప్పుడు నేను ఒకసారి రికార్డు తయారు చేసుకున్నా, తప్పులు సవరించుకున్నా, మరి ఎప్పటికప్పుడు భూములు వస్తే రికార్డు మారాలి. నేను భూమి కొంటే నాకు వస్తుంది, వారసత్వంగా భూమి వస్తుంది, లేకపోతే ఇతర మార్గాలు కోర్టు డిగ్రీ ద్వారానో లేకపోతే సాదా బైనామాలు చేసుకున్నప్పుడు రకరకాల మార్గాలు వస్తుంది. అందుకే ఈ చట్టంలో మేము ఏం చేస్తారంటే దీంట్లో సెక్షన్ 2 సబ్సెక్షన్ 12లో భూమి ఎన్ని విధాలుగా రావచ్చు అనేది లిస్ట్ తయారు చేసి పెట్టాము దీంట్లో. ఇది చట్టం యొక్క గెజెట్ కాపీ. దీంట్లో
18 రకాలుగా భూమి వచ్చే అవకాశం. ఈ 18 రకాలుగా భూమి వస్తే ఎట్లా మార్పు చేయాలనేది 3 సెక్షన్స్ కింద వెడగొట్టారని జరిగింది. సెక్షన్ 5, సెక్షన్ 7, సెక్షన్ 8లో. సెక్షన్ 5 అనేది ఇప్పుడు శరత్ గారు అడిగినట్టుగా రిజిస్ట్రేషన్ ద్వారా భూములు పొందితే ఏం చేయాలనేది సెక్షన్ 5లో ఉంటుంది. ఇది కూడా ఎక్కువ మందికి పనికొస్తుంది కాబట్టి కొంచెం వివరించే ప్రయత్నం చేస్తా. ఈ భూభారతి చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఎవరైనా వ్యవసాయ భూములని కొనుగోలు చేస్తున్నట్లయితే పాత పద్ధతి ఎట్లయితే జరుగుతుందో ఇక్కడ కూడా మీరు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకున్న తర్వాత మీకు ఒక టైము డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక మార్పు ఏమొచ్చిందంటే ఇంతకుముందు పాత చట్టంలోనేమో మన ఇష్టం వచ్చిన ఫార్మాట్లో సేల్ డీడ్ రాసుకోవడానికి అవకాశం లేకపోయి ఉండే, ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో వచ్చేది. దానివల్ల చాలా లీగల్ చిక్కులు వస్తున్నాయి. ఇప్పుడు మనం దస్తావేజ్ రాసుకున్నప్పుడు అందులో టైటిల్ ఫ్లో రాసుకుంటాము, దారులకు సంబంధించో చెట్లకు సంబంధించో బావులకు సంబంధించి ఏమైనా ఉంటే కూడా రాసుకుంటాము. చాలా వివరంగా ఉండేది సేల్ డీడ్. ధరణి కింద వస్తున్న సేల్ డీడ్ ఒక 2 పేజీల ఫార్మాట్. దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. ఈ చట్టం ఏముంటుందంటే అమ్మాయి వాళ్ళు కొనుగోలు వాళ్ళు వాళ్ళ ఇష్టపూర్తిగా ఏదో ఒక సేల్ డీడ్ రాసుకొని దాన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. ఒకసారి రిజిస్టర్ డాక్యుమెంట్ని తహసీల్దార్ కనుక సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ఆయనే చేస్తాడు, ఆటోమేటిక్గా మ్యూటేషన్ కూడా తహసీల్దారే చేస్తాడు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి డాక్యుమెంట్తో పాటుగా ఆ భూమి యొక్క పటాన్ని కూడా సబ్మిట్ చేయాలి. ఈ విధానం కర్ణాటకలో కొనసాగుతుంది. రిజిస్ట్రేషన్ కంటే ముందు మ్యాప్ కంపల్సరీ. అది ఇప్పుడే అమల్లోకి రాదు, ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఇది వచ్చిన తర్వాత తహసీల్దారే మ్యూటేషన్ చేస్తాడు. కానీ ఇంతకు మునుపు చట్టంలో తహసీల్దార్ చేసిన మ్యూటేషన్ మీద అభ్యంతరాలు ఉంటే కోర్టుకి వెళ్లాల్సిందే. ఈ చట్టం ఏమంటుందంటే సెక్షన్ 5 కింద తహసీల్దార్ ఏదైతే మ్యూటేషన్ చేస్తాడో దాని మీద కనుక అభ్యంతరాలు ఉన్నట్లయితే సెక్షన్ 15 ప్రకారము ఆర్డీఓ దగ్గర అప్పీల్ వేసుకోవచ్చు. ఆర్డీఓ ఇచ్చిన తీర్పు మీద కలెక్టర్ దగ్గర కూడా 2 అప్పీల్ దాఖలు చేసుకోవడానికి ఈ సెక్షన్ 5 అవకాశం కల్పిస్తుంది. సో ఇది చాలా డీటెయిల్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు సాదా బైనామాలకు సంబంధించి మీరు భూభారతిలో బహుశా సెక్షన్ 6 కింద రాసినట్టున్నారు. సో సెక్షన్ 6 కింద చూస్తే కనుక ఇది ఏ విధంగా క్రమబద్ధీకరిస్తారు? దీన్ని ఎవరో జారీ చేసే అవకాశం ఉంది? ఎవరికి అధికారం ఉంది? సెక్షన్ 6 అనేది సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం ఉద్దేశించిన సెక్షన్. దీంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే కండిషన్స్ అంటే ఎవరైతే చిన్న సన్నకారు రైతులు జూన్ 2, 2014 కంటే ముందు తెల్ల కాగితం మీద లేదా స్టాంప్ కాగితం మీద రిజిస్టర్డ్ కాని దస్తావేజు ద్వారా భూములు కొని ఉన్నట్లయితే వాళ్ళు 2020లో ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకొని ఉన్నట్లయితే వారి దరఖాస్తులని సెక్షన్ 6 కింద పరిశీలిస్తారు. ఇక రెండో కండిషన్ ఏంటంటే వారు ఈ దరఖాస్తు పెట్టుకునే నాటికలు అది ఇప్పుడు రెగ్యులరైజేషన్ చేసేదానికంటే ముందు కనీసం 12 ఏళ్ళు వాళ్ళ అనుభవంలో ఈ భూమి ఉండాలి. ఇక మూడో నియమం ఏంటంటే ఇంతకు మునుపులాగా తహసీల్దార్ విచారణ చేయరు, ఆర్డీఓకి అధికారాలు ఉన్నాయి. ఆర్డీఓ ఈ చట్టం అమల్లోకి రాగానే సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారణ చేసి కొనుక్కున్న మాట వాస్తవంగా తేలితే ఆర్డీఓ ఒక సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఆర్డీఓనే రికార్డులో మ్యూటేషన్ చేసి పాస్ పుస్తకం కూడా జారీ చేస్తారు. ఇది మనం సెక్షన్ 6లో పేర్కొన్నాం. ఇలా ఒక 2 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా దరఖాస్తులు తీసుకోవడానికి అవకాశం లేదు. ఎవరైనా సరే 2020లో దరఖాస్తు పెట్టి ఉండకపోతే ఇప్పుడు కోర్టుకు పోయి చేసుకోవాల్సిందే తప్ప ఈ కొత్త చట్టం పరిష్కారం చూపదు. ఇక రెండో అంశం ఏంటంటే సాదా బైనాలకు సంబంధించిన మీరు మళ్ళీ కొత్తగా దరఖాస్తులు పాత దరఖాస్తు మీరు పెట్టి ఉంటే మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన పని లేదు. ఆ వాటినే ఆటోమేటిక్గా ఈ చట్టం కింద దరఖాస్తుగా పరిగణిస్తారు. ఒక చిన్న ప్రశ్న సార్, అంటే మనకి తెలంగాణలో ఎప్పుడైతే భూముల ధరలు పెరిగినాయో చాలా కాలంగా ఈవెన్ హైదరాబాదే కాదు, ఇటు మన జడ్చర్ల దాకా లేకపోతే కరీంనగర్, వరంగల్ పెద్ద పట్టణాలన్నిటి చుట్టుపక్కల కూడా వేల ఎకరాలు రియల్ ఎస్టేట్ కింద మారిపోయిన పరిస్థితి. ల్యాండ్ కన్వర్షన్ జరుగుతుంది. ఇది ఇందాక కూడా ఒక కాలర్ అదే అడిగారు, రైతు చెప్తున్న దానిలో భూమి ల్యాండ్ కన్వర్షన్ జరిగినా కూడా రికార్డులలో అంటే ఇక్కడేమో ల్యాండ్ కన్వర్షన్ ఫీజు తీసుకొని లేఅవుట్ ఇదంతా అయిపోద్ది, అక్కడ పహానీలు ఇంకా వ్యవసాయ భూమిగానే ఉండే పరిస్థితి. నిజంగా కొన్ని వేల ఎకరాలు అలా ఉన్న కారణంగా ఇప్పుడు రైతు భరోసా ఇలాంటివి కూడా వెంచర్లు వేసిన భూములు కూడా ఇచ్చారని చాలా విమర్శ ఉంది. సో ఈ అప్డేషన్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కి ఇక్కడ ల్యాండ్ కన్వర్షన్ అయిపోయి దాన్ని ఇది భూ వినియోగం మారిపోయిన తర్వాత ఎందుకని గతంలో వాటిలో అప్డేట్ కావట్లేదు? ఇప్పుడు కొత్త దానిలో ఏదైనా అలాంటి అంశాలు కూడా పూర్తిగా దీనికి రెలవెంటో కాదో నాకు తెలియదు, దాని గురించి ఏం మీరు సరైన ప్రశ్న అడిగారు. దానికి సమాధానం కోసం కూడా దీంట్లో ఒక ప్రత్యేక నియమం ఉంది. మీరు అన్నట్లుగా వ్యవసాయ భూమి కొంత అధికారికంగా నాలా కన్వర్షన్ అయింది ఉంది, కొంత అనాధికారికంగా నాలా కన్వర్షన్ అయింది ఉంది. మీరు అన్నట్టుగా అధికారికంగా కన్వర్ట్ అయింది కూడా మళ్ళీ ఇందుకు డిలీట్ కాకపోవడం వల్ల ఇటు వ్యవసాయ భూమిగా ట్రాన్సాక్షన్ జరిగిపోతున్నాయి, అదే భూమి
వ్యవసాయేతర భూమిగా డబుల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఇంకో పక్కన మీరు అంటే రైతు బంధు, రైతు భరోసా కూడా వృధాగా పోతుంది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి. ఇది ఎందుకు అవుతుంది అంటే అన్ని రకాల భూములకి సమగ్రంగా ఒకే చోట రికార్డు ఉండి ఇగో ఇది అగ్రికల్చరు, ఇది ఆబాది, ఇగో ఇది నాన్ అగ్రికల్చర్ అని పెట్టగలిగితే ఒక భూమి 3 చోట్ల ఉండే అవకాశం ఉండదు. ఇప్పుడు అగ్రికల్చర్కే రికార్డు ఉంది, నాన్ అగ్రికల్చర్కి ఆబాదికి ప్రత్యేకంగా రికార్డు లేదు. అందుకే మిస్యూజ్ అవుతుంది. ఈ చట్టం మొట్టమొదటిసారిగా వ్యవసాయ భూమితో పాటుగా వ్యవసాయేతర భూమి, ఆబాదీలకు కూడా ఇందులో సపరేట్గా రికార్డు మెయింటైన్ చేయాలనే నియమం వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సమస్య తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఒక భూమి ఏదో ఒక చోట రావాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ ROR చట్టం కింద ఆబాదీలకి నాన్ అగ్రికల్చర్కి రికార్డు చేయాలని నిర్ణయం తీసుకున్నారో ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది. కానీ అది జరిగే లోపల అది కొంత టైం పట్టవచ్చు. కానీ ఇప్పటికైనా ఏవేవైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి, ఇప్పుడు గ్రామ స్థాయిలో రెవెన్యూ సిబ్బంది రాబోతున్నారు కాబట్టి వాళ్ళందరినీ గుర్తించి దాన్ని కనుక వ్యవసాయ భూములకి డిలీట్ చేస్తే రైతులకు మేలు జరుగుతుంది, ప్రభుత్వం మీద చాలా భారం తగ్గుతుంది, డబుల్ రిజిస్ట్రేషన్ ఆగిపోతాయి. మీరు ఆర్థిక భారం ఒకటైతే ఇదే భూమిని వ్యవసాయ భూమి కింద రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి, అదే భూమి నాన్ అగ్రికల్చర్ దాని కింద సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ జరిగి చాలా కొట్లాట్లకు దారి తీస్తుంది. ఎందుకంటే నా సొంత అనుభవంలోనే జరిగింది చెప్తాను. షాద్నగర్ దగ్గర ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఒక చిన్న స్థలం కొంటే 30 ఎకరాలు వెంచర్, అది అంతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వేసినటువంటి వెంచరు. ఎవరో ఒక ఎకరున్నారో దానిలో అవతల ఇంకెవరో కొనుక్కున్నారని వాడు కబ్జా చేసి ఇటుకు జరిగి రికార్డులన్నీ రిజిస్ట్రేషన్ ఒకటి ఉంటే తర్వాత హద్దులు మార్పించుకొని దానికి MDO ఆఫీస్లో వాళ్ళు ముద్ర వేసి సర్వే చేసినట్టుగా ఇచ్చారు. సరే RDO గారి దాకా వెళ్తే ఆయన అసలు చూసి అసలు ఇది ఎప్పుడు వెంచర్ అయింది, ఇక్కడ మా దగ్గర వ్యవసాయ భూమిగానే ఉందంట. అప్పటికి వెంచర్ అయ్యి 10 ఏళ్ళు అవుతుంది. అంటే ఇట్లా చాలా విచిత్రమైన సమస్యలు నిజంగా ఎవరు పరిష్కరించాలి? ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలంటే ఇంకెక్కడికో పోవాలి. అందులో కొనుక్కున్న వాళ్ళు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు సార్. అంటే ఇది నిజంగా తెలంగాణలో దశాబ్దాలుగా రకరకాల పేర్లతో మీరు అన్నారు 18 రకాలుగా భూమి వస్తుందని చెప్పి వీటి గందరగోళానికి నిజంగా రైతులు దశాబ్దాలకు ఎదురు చూస్తున్న మీరు అన్నట్టు 3 ఒక చోట వచ్చేటువంటి పరిస్థితి, వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, ఆబాది అన్నీ కూడా ఒక చోటకు వచ్చేటువంటి రికార్డు రావటం సుమారుగా అంటే ప్రభుత్వం మంచి సంకల్పం ఉంది. కానీ ఎంత టైం పట్టవచ్చు సార్ మీ అంచనా? వ్యవసాయ భూమికి అయితే సత్వరం ఉన్న రికార్డుని ప్యూరిఫై చేసుకోవటం కాబట్టి వెంటనే అవుతుంది. నాన్ అగ్రికల్చర్ కూడా ఇంకొంత శ్రమ పడితే అవుతుంది. అంటే ఒక 6 నెలల సంవత్సరంలో నాన్ అగ్రికల్చర్ కూడా ఒక దారికి తేవచ్చు. కానీ ఆబాదులది మాత్రం చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 11,000 గ్రామాలు సర్వే కూడా జరగాలి వాటి మీద. కాబట్టి బట్ దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలి. ఇది కేవలం ఒక భూమి సమస్యగా చూడొద్దు. భూమి సమస్య ఉండటమే చాలా వాటికి ముడిపడి ఉంది. ఆర్థికంగా వెనకబడడానికి కానీ, నేరాలు పెరగడానికి ఏ అంశం తీసుకున్నా భూమితో ముడిపడి ఉంది. కాబట్టి ప్రభుత్వం కనుక దీన్ని ప్రాధాన్యత తీసుకొని గత సంవత్సర కాలంలో ఎంతైతే జీలు పట్టుదల చూపిస్తున్నారో పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, ఆ జీలు ఇంకో 2 ఏళ్ళు కొనసాగితే చాలా వరకు మనం మొత్తం సమస్య అంతా క్లారిటీకి వస్తుంది. సార్ ఇప్పుడు వారసత్వంగా వచ్చే భూములకు సంబంధించి మీరు సెక్షన్ 7 సంబంధించి మీరు భూభారతి చట్టంలో రాసినట్టుంది. సో దానికి సంబంధించి వారసత్వంగా ఎలాంటి విధి విధానాలు ఉంటాయి? ఇప్పుడు ఇది కూడా చాలా మందికి ఉపయోగపడే సెక్షన్. ఎందుకంటే గ్రామాలలో వారసత్వంగా భూమి వస్తే మార్పెట్ల చేసుకోవాలి. అది ఎంత సులభంగా ఉంటే అంత మంచిది. ఈ వారసత్వంగా వచ్చినప్పుడు మ్యూటేషన్ ఏళ్ల తరబడి పట్టేది, ఇబ్బందులు అయ్యేటప్పుడు చాలామంది మార్చుకుంటూలే కాదు. భూరికాళ్ల ప్రక్షణ జరగకముందు మనిషి చనిపోయినాక 20-30 ఏళ్ళ వరకు కూడా చచ్చిపోయిన మనిషి పేరే పట్టదాగా కొనసాగేది. వారసుల పేర్లు కేవలం కాస్త కాలంలో మాత్రమే వచ్చేటివి. ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకొని 2020 చట్టంలో వచ్చిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఈ సెక్షన్ 7 రాయటం జరిగింది. అందులో ఏమని చెప్తున్నామంటే ఎవరైనా తమకు వారసత్వంగా భూమి వచ్చినట్లయితే తహసీల్దార్కి దరఖాస్తు చేసుకోవాలి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఒకప్పుడు ఏముండే 2020 చట్టం కింద ఒకరు దరఖాస్తు పెట్టుకోవడానికి ఉండదు, వారసులు అందరూ కలిసి జాయింట్ స్టేట్మెంట్ రాసుకుంటేనే దరఖాస్తు పెట్టాలి. చాలాసార్లు ఏమవుతుంది, ఒక ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. నిన్న కూడా మనం అది మాట్లాడుకున్నాం, ఒకరు పెట్టుకొని మళ్ళీ అది వాళ్ళ పేరు తెలిపోయిందని మళ్ళీ మార్చుకుంటారు. 2 ఉంటాయి. ఒకటేమో అసలు ఒకరికి తెలియకుండానే నేను ఒక్కనే వారసుని దరఖాస్తు పెట్టి తెచ్చుకునే కార్యక్రమాలు జరిగినాయి. కొన్ని సందర్భాలలో ముగ్గురికి తెలుసు, కానీ ముగ్గురిలో ఒక ఆయన అంటే నేను సంతకం పెట్టాను, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదంటాడు. ముగ్గురు జాయింట్ స్టేట్మెంట్ ఉంటేనే అక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ చట్టం ఏమంటుందంటే ఒకరు పెట్టుకోవచ్చు, ఎంతమంది ఉంటే అంతమంది దరఖాస్తు పెట్టుకోవచ్చు. నంబర్ 1. ఒకసారి తహసీల్దార్కి ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకున్నాక తహసీల్దార్ నోటీసులు ఇవ్వాలి, వారసులందరికీ విచారణ చేయాలి, వారసుల మధ్యలో ఏమైనా వివాదాలు ఉన్నాయో చూడాలి, తహసీల్దార్ ఒక ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా కూడా ప్రభుత్వం నిర్దేశించిన కాల వ్యవధిలో జరగాలి. ఎంత కాలంలో చేయాలనేది రూల్స్లో వస్తుంది. ఈ నిర్ణీత కాల వ్యవధిలో కనుక చేయకపోతే ఆటోమేటిక్గా రికార్డులో మ్యూటేషన్ అయిపోతుంది. అది ఈ మ్యూటేషన్ విధానం అంతా కూడా సెక్షన్ 7లో పేర్కొనడం జరిగింది. రాచప్ప గారు రైతు హైదరాబాద్ నుంచి
ఫోన్ లైన్లో ఉన్నారు. రాజప్ప గారు, ఇక్కడ సునీల్ కుమార్ గారు ఉన్నారు, భూభారతి చట్ట కమిటీ సభ్యులు. మీ సందేహం ఏంటో అని అడగండి, వారు సమాధానం చెప్తారు. సార్ నమస్కారం సార్. ఓకే, అడగండి సార్. నమస్కారం సార్. నమస్తే చెప్పండి సార్. మేము మా తల్లిదండ్రులకు ముగ్గురు కొడుకులం సార్. మా తల్లిదండ్రులకు ముగ్గురు కొడుకులం సార్. చెప్పండి. అయితే మా అన్న కాలమైండు, మా తమ్ముడు జర మెంటల్ ఉన్నాడు. అయితే మా పూర్వీకులు ఇచ్చిన ఆస్తి ఉన్నది. మా పోటీ రికార్డ్ అయింది 2 ఎకరాల 19 గుంటలు సార్. మా పెద్ద నాన్న ఏమైందంటే వేరేళ్లకు 1 ఎకరాకు తక్కువ 39 గుంటలు ఇచ్చాడు సార్. 39 గుంటలు ఇస్తే కబ్జాలో ఉన్నాడు. నేను పోయి 2 సార్లు ప్రైవేట్ వాళ్ళతో కల్పిస్తే వాళ్ళు ఒప్పుకోలేదు సార్. 5 గుంటల భూమి ఎక్కువ ఉన్నది. ఇంకా మా తమ్ముడు మెంటల్ ఉన్నాడు, మా అన్న చనిపోయింది, మా ఊరిని ఇది చేసిండు, వాళ్ళు ఏమున్నాయో తెలియదు. అయితే మాకు రికార్డులు ఉన్నాయి, అయ్యాయి. కబ్జా నుండి వాడు వెళ్తలేడు. అయితే ఏడు కొత్తడు ఏం లేదు, నేను చెరువు కలుపుకున్నా సార్. మాకు మిగిలిన తర్వాత ఏమన్నా ఉంటే నువ్వు చూసుకోరంటే ఇక ఒప్పుకుంటలేడు. మాకు ఇప్పుడు అందరికి రైతు బంధు పడుతున్నది. అయితే వాడిని ఎట్లా ఖాళీ చెప్పేయాలో ఏం చదువుకో సెక్షన్ ఏమున్నది ఏం చక్కటి మాకు ఏం తెలియదు సార్. దాని గురించి ఫోన్ చేసి కనుక్కుందామని ఫోన్ చేస్తున్నాను సార్. మనం చాలాసార్లు అనుకున్నది ఏంటంటే అన్ని సమస్యలకు 6 పరిష్కారం కాదన్నాం కదా, ఇది కూడా కాదు. ఇదేంటంటే ఆయనకి రికార్డ్ అంతా బాగానే ఉంది. అది ఇప్పుడు ఆయన రికార్డు సమస్య కాదు, కబ్జాలో వేరే వాళ్ళు ఉన్నారు. అంటే ఆ భూమిని నేను రికవరీ చేసుకోవాలి. దీనికి సివిల్ కోర్టుకు వెళ్ళి రికవరీ సూట్ వేసుకోవాల్సింది తప్ప రెవెన్యూ యంత్రాంగం వచ్చి భూమిని తిరిగి అప్పగించేది ఉండదు. ఒకవేళ అది అసైన్మెంట్ భూమి కనుక ఇట్లా జరిగి ఉన్నట్లయితే తహసీల్దార్కి అధికారాలు ఉంటే మళ్ళీ రెస్టోర్ చేయొచ్చు. అది పట్టా భూమి కాబట్టి సివిల్ కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. చెప్పండి. ఇక వ్యవసాయానికి సంబంధించిన భూములతో పాటు వ్యవసాయేతర భూములకు సంబంధించి ఈ రిజిస్ట్రేషన్స్ కానీ మ్యూటేషన్స్ కానీ ఏ విధంగా చేయబోతుంది భూభారతి చట్టంలో? ఇప్పుడు ఇంతకుముందు కూడా వారు ప్రస్తావన చేశారు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అట్లా ఆబాదీల గురించి. ఈ చట్టం ఏమంటుందంటే వ్యవసాయ భూములతో పాటుగా ఆబాదీలకు కూడా ప్రత్యేకమైన ఆర్ఓఆర్ ఉండాలని సెక్షన్ 4లో పేర్కొన్నాం. అంటే ఏం జరగబోతుందంటే ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి తెలంగాణలో ఉన్న అన్ని రెవెన్యూ గ్రామాలలో ఆబాదీలను సర్వే చేసి రికార్డు తయారు చేస్తారు సెక్షన్ 4 కింద. ఇది నెంబర్ 1. రెండోది, ఒకసారి రికార్డ్ అయినాక మరి వాటిలో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఎట్లా? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏదైతే సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేసి గ్రామ పంచాయతీ కార్యాలయాలు కానీ మున్సిపాలిటీ కానీ మ్యూటేషన్ చేస్తున్నాయి, ఆ వ్యవస్థ కొనసాగుతుందని ఈ చట్టంలో కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ కొత్తగా వచ్చేది ఇంకొక అంశం ఏముంటుందంటే, కొత్తగా 6 ఆబాదీలకు తయారు చేయడం మాత్రమే కాకుండా ఆబాదీల మ్యూటేషన్ల మీద కనుక అభ్యంతరాలు ఉన్నట్లయితే కోర్టు వెళ్ళటం కాకుండా ఈ చట్టం కింద ఉన్న అప్పీల్ వ్యవస్థని ఆశ్రయించవచ్చు. ఉదాహరణకి ఇప్పటిదాకా ఒక గ్రామ కంఠంలో రికార్డు లేదు ఆబాదీకి, కొత్త రికార్డు తయారవుతుంది 6లో. ఇప్పుడు ఉన్నట్టుగానే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ జరిగిపోతుంది. కానీ మ్యూటేషన్ మీద అభ్యంతరాలు ఉంటే నేను వెళ్ళి ఆర్డీఓకి కానీ ఆ తర్వాత జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేసుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. నేను ఆశించేది ఏంటంటే ఈ ఆబాదీల భూముల రికార్డు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా రాష్ట్ర ఆదాయానికి మంచిది. గ్రామాలలో వివాదాలు తగ్గాలన్నా వాళ్ళ ఆస్తుల విలువ పెరగాలన్నా అతి త్వరగా గనక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 11,000 రెవెన్యూ గ్రామాలలో సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో భూముల్ని కొలిచి కొత్త రికార్డు తయారైతే అదొక మరొక ఆర్థిక విప్లవం అవుతుంది రాష్ట్రంలో. అట్లాగే ఇంకా అదే సార్ మీరు ఇందా చెప్పింది, దీనిలోనే చాలా వరకు సమాధానం వచ్చింది. ఇప్పటిదాకా మనం ధరణి కానీ మరొకటి చూసుకుంటే వ్యవసాయ భూములకి అప్లై అయ్యేటువంటి చట్టం అనుకుంటున్నాం. వ్యవసాయ భూములు మనం వ్యవసాయేతర భూములు కానీ ఆబాది కింద ఉన్నాయి కానీ రకరకాలు ఉంటా ఉన్నాయి. ఇప్పుడు ధరణి మన 6 ఇప్పుడు కొత్త భూభారతి ఫ్యూచర్లో ఈ 3 రకాల భూములకు సంబంధించిన రికార్డును మెయింటైన్ చేయటం, 3 రకాల భూములకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద అప్పీలేటివ్ అథారిటీ ఇదంతా కూడా వస్తుందని ఆశించవచ్చు అంటారు. తప్పకుండా, ఎందుకంటే అలా స్పష్టంగా చట్టంలో పేర్కొన్నాం. మీరు 71 6 చూసుకున్నా 20 6 చూసుకున్నా అది కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే వస్తుందని ఉండేది. కానీ ఈ చట్టంలో స్పష్టంగా చెప్పింది వ్యవసాయ భూములకు 6 ఉంటుంది, ఆబాదీలకి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ప్రత్యేకంగా ఇంకొక రికార్డు మెయింటైన్ చేయాలి. అంతకుముందు వాటికి సంబంధించినవి అంటే మళ్ళీ కోర్టులు సివిల్ కోర్టుకు వెళ్ళాలి. ఆ రికార్డు మనకు పన్ను వసూలు చేసుకోవడం కోసం చేసుకున్న ఆస్తుల రికార్డు తప్ప 6 ఎక్కడ లేదు. మొట్టమొదటిసారి తయారు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. నిన్న మాట్లాడుకున్నట్టు మనం ఆధార్ లాగా మీరు భూదారి అనేది కొత్తగా ఇస్తా ఉన్నారు కదా, దానికి సంబంధించి అంటే ఈ సెక్షన్ 9 ప్రకారం ఏ విధంగా జారీ చేస్తారు, ఎట్లాంటి నియమ నిబంధనలు ఉంటాయి? మనం నిన్న ఏమనుకున్నామంటే మనిషికి ఆధార్ ఎట్లా ఉంటుందో ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య, ప్రతి భూ యజమానికి ఒక గుర్తింపు కార్డు, దాన్నే మనం భూదారు నెంబరు భూదారు కార్డు అంటున్నాం. ఈ రోజున భూమికి గుర్తింపు అంటే ఏంటి? సర్వే సబ్ డివిజన్ నంబరు, పలానా సర్వే నెంబరు సబ్ డివిజన్ నెంబర్ అంటే అదొకటే గుర్తింపు. కానీ ఈ సర్వే సబ్ డివిజన్ నెంబర్ యూనిక్ నెంబర్ కాదు, ప్రతి గ్రామంలో అదే నెంబర్ ఉంటుంది.
ఇంకొకటి ఏంటంటే ఆ నెంబర్ తోటి హద్దులు గుర్తించడంలో ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే మన జియో రెఫరెన్స్ పట్టాలు కాదని మనం నిన్న మాట్లాడుకున్నాం. అందుకే ఈ చట్టంలో ఏమంటున్నానంటే భూధారాని కోసం పెట్టిన ఆ సెక్షన్లో రాబోయే రోజులలో ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఇవ్వబోతున్నాము, నంబర్ 1. రెండోది, సర్వే చేయకముందే ఉన్న రికార్డులన్నిటినీ సరిచూసుకొని అన్ని రికార్డులు పోలినట్లు ఉన్నట్లయితే సరిగ్గా ఉంటే టెంపరీ భూధార కార్డు జారీ అవుతుందండి. ప్రతి భూ యజమానికి అది గ్రామ స్థాయిలోనో మండల స్థాయిలోనో ఒక కార్డు వస్తుంది. ఈ నంబర్ రావటం వల్ల మీరు ఎక్కడెక్కడ భూమికి సంబంధించిన లావాదేవీలు చేసినా, బ్యాంకులో రుణం తెచ్చుకున్నా, ప్రభుత్వ బెనిఫిట్లు తెచ్చుకున్నా, కోర్టులో కేసు వేసినా ఈ భూధార నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మీరు ఆ భూధార నెంబర్ కొట్టగానే ఆ భూమికి సంబంధించి ఇప్పుడు ఆధార్ ఎట్లయితే మీకు తెలిసిందే అది, మీరు నా ఆధార్ నెంబర్ కొట్టారనుకోండి, నాకు ఎన్ని లోన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ నాకు ఏమైనా స్కీమ్స్ ఇస్తుందా, నా ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నాను, సమగ్ర సమాచారం ఒక చోట క్రోడీకరణ వచ్చేస్తుంది. రేపు పొద్దున ఈ భూధార నెంబర్ ఇవ్వటం వల్ల కూడా ఆ భూమికి సంబంధించిన పూర్తి చరిత్ర ఒక క్లిక్ బటన్లో చూసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎప్పుడు రీసర్వే చేస్తే అప్పుడు ఆ రీసర్వే ఆధారంగా పర్మనెంట్ భూధార కార్డు కూడా ఇస్తారు. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో గనక ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, ప్రతి యజమానికి భూధార కనుక వస్తే భూతగాథలు డ్రాస్టిక్గా తగ్గిపోతాయి. దేశంలో కూడా అసలు ఇప్పుడు దాకా ఇంత స్థాయిలో పూర్తిగా ఇలా జరిగిన పరిస్థితి బహుశా భూధార్ కార్డులు ఇష్యూ చేసి ఇచ్చిన పరిస్థితి కూడా మనకు కొన్ని చోట్ల ఆలోచన వచ్చింది. కర్ణాటక వచ్చి మొదలు పెట్టింది, మనం కూడా ఇప్పుడు అది చేయబోతున్నాం. సరే సార్, ఇప్పుడు మాట్లాడినట్టు అప్పీల్ వ్యవస్థకు సంబంధించి ఇందులో మీరు సెక్షన్ 15లో రాసిండ్రు. సో దానికి అప్పీల్ వ్యవస్థ అసలు ఎవరు అధికారం ఉంటుంది, దానికి సంబంధించి ఎవరు కంట్రోల్ చేస్తారు అప్పీల్ వ్యవస్థని, ఎవరికి చెప్పాలి రైతులు? ఇది కూడా కొంచెం వివరంగా తెలవాలి. చాలా డీటెయిల్గా ఉన్న సెక్షన్, దాన్ని కొంచెం క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తా. సెక్షన్ 15లో 2 రకాల అప్పీల్స్ ఉన్నాయి. ఒకటి సెక్షన్ 4 కింద ఇప్పుడున్న ధరణిలో తప్పుల్ని సవరించడానికి ఏదైతే మనం మొదట్లో మాట్లాడుకున్న సెక్షన్ 4(5), సెక్షన్ 4(6) ఉందో దాని మీద అప్పీల్ వ్యవస్థ ఏంటి అనేది ఒక అంశం అయితే, సెక్షన్ 5, 6, 7, 8 కింద ఇవి మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ అప్పుడు మ్యూటేషను, భాగ పంపకాల వారసత్వం వాటికి మ్యూటేషను, ఇతర సందర్భాల్లో మ్యూటేషను, సాదా బైనామాలకు సంబంధించిన అప్పీల్ ఏంటి అనేది మరొక అంశం. నేను విడివిడిగా వివరిస్తా. మొట్టమొదటిది సెక్షన్ 4(5), 4(6) కింద ధరణిలో తప్పులుంటే సవరణ, లేకపోతే ధరణికి ఎక్కని వాళ్ళకి ఎట్లా ఎక్కించే దాని మీద ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకుంటారని ఉంది. ఆ ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ తహసీల్దార్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, అవి రూల్స్లో వస్తాయి. ఒకసారి ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇందులో అప్పీల్ ఉంటుంది. ఎవరికి అప్పీల్ చేసుకోవాలంటే, ఒకవేళ ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ తహసీల్దార్ అయితే ఆర్డీఓకి అప్పీలు, ఒకవేళ ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ ఆర్డీఓ అయితే కలెక్టర్కి అప్పీలు, ఒకవేళ ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ కలెక్టర్ అయితే ల్యాండ్ ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకోవాలి. ఒక అంచె అప్పీల్కి అలో చేయడం జరుగుతుంది. ఇది ఇప్పటికే రికార్డులో ఉన్న తప్పుల సవరణ మీద అప్పీల్ వ్యవస్థ. ఇక రెండోది సెక్షన్ 5 కింద, సెక్షన్ 7 కింద మ్యూటేషన్ జరిగితే, ఈ మ్యూటేషన్ ఎవరు చేస్తున్నారు? 5 కింద 7 కింద తహసీల్దార్ చేస్తాడు. అంటే రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసినప్పుడు కానీ, వారసత్వంగా భూములు వచ్చినప్పుడు కానీ మ్యూటేషన్ చేసే అధికారం తహసీల్దార్కు ఉంది. తహసీల్దార్ చేసిన మ్యూటేషన్ మీద అభ్యంతరం ఉంటే సెక్షన్ 5 కింద, సెక్షన్ 7 కింద ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవాలి. ఆర్డీఓ తీర్పు మీద కూడా అభ్యంతరం ఉంటే రెండో అప్పీల్ కలెక్టర్ చేసుకోవచ్చు. ఇది రెండో అంశం. ఇక మూడోది సెక్షన్ 6 కింద సాదా బైనామా క్రమబద్ధీకరణ జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు క్రమబద్ధీకరణ? ఆర్డీఓ చేస్తాడు. ఆర్డీఓ సాదా బైనామా క్రమబద్ధీకరణ మీద అభ్యంతరాలు ఉంటే కలెక్టర్కి మొదటి అప్పీలు, తర్వాత ట్రిబ్యునల్కి రెండో అప్పీల్. ఇక చివరిగా ఏదైతే సెక్షన్ 8 కింద ఆర్డీఓ కొన్ని అంశాలలో మ్యూటేషన్ చేస్తున్నాడు, 30 సర్టిఫికెట్, ఓఆర్సీ, 3080, కోర్టు తీర్పులు, వీటన్నిటి సందర్భంలో మ్యూటేషన్ చేసే అధికారం ఆర్డీఓకు ఉంది. కాబట్టి ఆర్డీఓ మ్యూటేషన్ మీద అభ్యంతరం ఉంటే కలెక్టర్కి మొదటి అప్పీలు, ట్రిబ్యునల్కి రెండో అప్పీల్ చేసుకోవాలి. ఏది ఏమైనా ఒక 4 అధికార యంత్రాంగాలు ఉన్నాయి: తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, ట్రిబ్యునల్. సరే, కలెక్టర్ అంటే కలెక్టరే చేస్తాడా, లేదా ఆ బాధ్యతలను అడిషనల్ కలెక్టర్ రెవెన్యూకి ఇస్తారా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే చట్టం ఏమంటుందంటే కలెక్టర్ ఇంక్లూడ్స్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, మనం ఇప్పుడు అదే చెప్తాము. సో రాబోయే రోజుల్లో ఈ అధికారాలన్నీ కూడా కలెక్టర్ అన్న అన్ని చోట కూడా ఎవరైతే ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ పనిచేస్తున్నారో వారికే ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ భూభారతి రికార్డులకు సంబంధించి చాలా మందికి ఏంటంటే ఆ కాపీస్ చూడాలనుకుంటారు, అసలు ఏముంది దానిలో సమాచారం, వాటికి సంబంధించి ఒకవేళ కాపీలు పొందాలంటే సెక్షన్ 12లో మీరు చెప్పిన ప్రకారం ఏ విధంగా పొందొచ్చు, వాటికి విధి విధానాలు ఏమిటి? ఇక్కడ 2 అంశాలు మనం ప్రస్తావన చేయాలి. ఒకటి, మీరు రికార్డ్ ఎప్పుడు కావాలంటే అది ఆన్లైన్లో కాబట్టి ఎవరైనా కంప్యూటర్లో చూసుకోవచ్చు, మీ ఫోన్లో చూసుకోవచ్చు, ఓపెన్ యాక్సెస్ ఉంటుంది. దీనికి సంబంధించి గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా హౌస్లో ఒక మాట చెప్పారు, అసెంబ్లీలో మాట్లాడుతూ, కౌన్సిల్లో మాట్లాడుతూ, ఇప్పటిదాకా ధరణిలో రైట్ టు ప్రైవసీ బటన్ ఒకటి ఉంది.
అంటే మీ భూమికి సంబంధించి మీరు ఆ రైట్ టు ప్రైవసీ బటన్ కనుక నొక్కితే ఇక మీ వివరాలు ఎవరికి కనపడవు ఒకటి. రెండోది, ఈ రోజున మీరు ఆ ధరణిలోకి పోయి సర్వే నెంబర్ వైజ్గా వివరాలు చూడగలుగుతారు, కానీ ఆ ఊరు మొత్తం రికార్డు ఒకసారి చూడాలంటే రాదు. ఈ 2 మార్పులు రాబోతున్నాయి. అంటే మీరు ఇక రైట్ టు ప్రైవసీ బటన్ ఉండదు. గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా అన్నారు, ఎందుకు రికార్డు, భూమి రికార్డులు అనేది పబ్లిక్ రికార్డు, అందరికీ ఎవరైనా చూసుకునేలాగా అందుబాటులో ఉండాలి, ఎందుకు సీక్రెసీ ఉండాలి, సో ఆ సీక్రెసీ బటన్ తొలగిస్తామని వారు ప్రకటించారు. రెండవది, ఈ సర్వే నెంబర్ వారుగా చూడడం కాకుండా మీరు ఊరు మొత్తం పహాని చూడవచ్చు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ ఉంది, మీ భూమి పోర్టల్కి వెళ్తే మీరు సర్వే నెంబర్ వైజ్గా వివరాలు చూడొచ్చు, లేదా ఆ ఊరి యొక్క పహాని అడంగల్ మొత్తం చూడదలుచుకుంటే గ్రామ అడంగల్ అని కొట్టగానే సర్వే నెంబర్ 1 నుంచి చివరి దాకా మీరు ఒకేసారి చూడడానికి అవకాశం ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో భూభారతి వెబ్సైట్ ఏదైతే ఉండబోతుందో దాంట్లో ప్రైవసీ బటన్ ఉండదు, అదేవిధంగా ఊరు మొత్తం రికార్డు కూడా ఒకే చోట చూసుకునే అవకాశం ఉంటుంది. ఇది నంబర్ 1. కాపీలు కావాలనుకుంటే మీరు ఏ ఈ సేవా కేంద్రానికి పోయి తీసుకున్నా అవి సర్టిఫైడ్ కాపీస్గా ఉపయోగపడతాయి. అట్లాగే చాలా మందికి ఇంకొక ఆశ కూడా ఉంది సార్, లావణ్య పట్ట కానీ ఓఆర్సీ 3080 వీటికి కూడా పాస్ పుస్తకాలు వస్తాయా ఇప్పుడు కొత్త భూభారతి వచ్చిన తర్వాత అని ఒక ఇది ఉంది. మీరు అడిగింది చాలా వ్యాలిడ్ ప్రశ్న. కొన్ని వేల మందికి ఉంది సమస్య, చాలామంది ఇబ్బంది పడుతున్నారు కూడా. ఒక స్పష్టత మనం ఈ చట్టం తరపు నుంచి ఇవ్వాలి. ఒకటి, ఎవరెవరికైతే ఈ రోజున లావణి పట్ట ఉంది కానీ కొత్త పుస్తకం రాలేదు, లేదా నాకు 13B ఉంది కొత్త పుస్తకం రాలేదు, ఎస్పెషల్లీ లావణి భూములకు సంబంధించి 24 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు తెలంగాణ లావణి పట్టా భూములు ఉన్నాయి. అందులో చాలామందికి వాళ్ళ వారసులకు భూమి వచ్చింది, కానీ వాళ్ళకి మ్యూటేషన్ కావట్లా ధరలో. దానికి ఏం ఉల్లంఘన లేదు. నాకు లావణి పట్టా ప్రభుత్వం ఇచ్చింది, నా వారసులకు ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరగాలి. ఈ రోజున లక్షల మంది లావణి పట్టా పొందిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ వారసులకు కావచ్చు, ధరణిలో ఎక్కలేదు, కొత్త బుక్ రాలేదు. కొంతమంది, మీకు ఇంకొన్ని ఉదాహరణలు చెప్తాను. పిఓటి చట్టం కింద 2007లో 2017 సవరణ ప్రకారము ఎవరైనా భూమి లేని పేద కుటుంబం వాళ్ళు అసైన్మెంట్ భూములు కొంటే వాళ్ళకే లావణి పట్టాలు ఇవ్వాలని మనం రూల్ మార్చుకున్నాం. అట్లా లావణి పట్టా ఇచ్చే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెట్టారు. కొన్ని చోట్ల కలెక్టర్లు రెగ్యులరేషన్ చేస్తూ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు, కానీ అవి ధరణిలో మ్యూటేషన్ కావటం లేదు. కొన్ని చోట్ల ఇనాం భూములకి ఆర్డీఓలు ఓఆర్సీ జారీ చేశారు, ధరణిలో అమలు చేసుకోవడానికి మాడ్యూల్ అవకాశమే లేదు. లేదా నేను టెనెన్సీ చట్టం కింద 3080 తెచ్చుకున్నా, వీళ్ళందరికీ అవకాశం లేదు. ఇప్పుడు భూభారతి చట్టం కింద సెక్షన్ 8లో ఆర్డీఓకి అధికారాలు ఉన్నాయి కాబట్టి ఎవరెవరికైతే లావణి పట్టాలు ఉన్నాయో, పిఓటి చట్టం కింద రెగ్యులరైజేషన్ ఆర్డర్లు ఉన్నాయో, 13Bలు ఉన్నా, 3080 ఉన్నా, ఓఆర్సీ ఉన్నా, కోర్టు ఆర్డర్లు ఉన్నా, సేల్ సర్టిఫికెట్లు ఉన్నా, వీళ్ళందరూ కూడా ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకొని భూభారతికి ఎక్కించుకోవచ్చు, కొత్త పాస్ పుస్తకం పొందవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక స్పష్టత, చాలా మంది ఆశిస్తున్నది ఏంటంటే లావణ్య భూములకు పూర్తి పట్టా హక్కులు వస్తాయి, అమ్ముకునే హక్కులు ఇవ్వబోతున్నారు, భూభారతి చట్టం వస్తే మేము అసైన్మెంట్ భూములు అమ్ముకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. అది అసలు ఈ చట్టానికి సంబంధించిన అంశం కాదు. అది పిఓటి చట్టం అని ఇంకొక చట్టం ఉంది, తెలంగాణ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977. దాన్ని మనం పాపులర్ గా 9/77 అని లేకపోతే పిఓటి చట్టం అంటాం. ఆ చట్టం ఏమంటుందంటే అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు చెల్లదని నిషేధించారు. చాలా మంది అడుగుతున్నది ఏంది, ఇంతకాలం అయిన తర్వాత అసైన్మెంట్ భూములను అమ్ముకునే హక్కు కూడా కావాలని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరం అట్లాంటి హక్కు కల్పించారు. అసైన్మెంట్ పట్టా ఇచ్చిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు ఇస్తూ అమ్ముకునే అవకాశం కల్పించారు. తెలంగాణలో కూడా అలా ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ప్రభుత్వం అయితే ఇంకా దాని మీద నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ నిర్ణయం తీసుకున్నా అది ROR చట్ట పరిధిలో రాదు, పిఓటి చట్ట పరిధిలో వస్తుంది. ప్రత్యేక చర్చ కార్యక్రమం. మనతో మహేంద్ర గారు వరంగల్ నుంచి రైతున్నారు. మహేంద్ర గారు నమస్కారం. మీ ఇక్కడ మనకి సునీల్ గారు ఉన్నారు, భూభారతి కమిటీ సభ్యులు. వారు చట్టం తయారు చేయట్లో కీలకంగా వ్యవహరించారు. మీకు ఏ సందేహం అడగండి, సునీల్ గారు సమాధానం చెప్తారు. సార్ నమస్కారం సార్. సార్ సునీల్ సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి మహేంద్ర గారు. సార్ మాది ఈ ల్యాండ్ అనేది సాదా బైనామాలో ఉంది సార్. మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు. మా నాన్నగారు అప్పుడు బాండ్ పేపర్ పైన రాపించుకొని తీసుకున్నారు. అయితే అప్పటి నుండి మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇక నేను చిన్నపిల్లాన్ని అప్పటి నుంచి మా పేరు మీద చేయించుకోలేదు. ఇప్పుడు 2020లో మన ధరణి వచ్చినప్పుడు అప్లై చేసాము. అప్పుడు ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు కూడా అప్పుడు విఆర్ఓల వల్ల కాలేదు సార్. అప్పుడు అది వాళ్ళు కూడా కొంచెం మిస్టేక్లు చేయబట్టి అది మా పేరు మీదకి రాలేదు. మళ్ళీ ఎంఆర్ఓని ఇట్లా కలిస్తే కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారంటే సెకండ్ సార్ ఛాన్స్ ఇస్తాం మేము, మీరు అప్లై చేసుకోండి అని చెప్పారు సార్. అప్పుడు అప్లై చేసాము. సెకండ్ టైం కూడా చేసినా కూడా ధరణిలో కాలేదు సార్, ఎంట్రీ కాలేదు సార్. మా పేరు పైకి ఇప్పుడు మన భూభారతి చట్టం వచ్చిన తర్వాత నా పేరు పైకి పట్టా వస్తున్నారు సార్.
తప్పకుండా వాళ్ళు స్పష్టంగా చెప్పి 2020లో దరఖాస్తు పెట్టుకున్నా అన్నాడు. 2020లో పెట్టుకున్న దరఖాస్తులన్నీ ఇప్పుడు మళ్ళీ పరిశీలిస్తారు, ఆర్డీఓ విచారణ చేస్తాడు. 2 కండిషన్స్, ఆయన కొనుక్కున్న మాట వాస్తవం తేలాలి, కాగితం ఉందంటున్నాడు. రెండోది ఆయన అనుభవంలో భూమి ఉండాలి. ఈ 2 కనుక నిజమైతే ఆయనకి పాస్బుక్ వస్తుంది. ఓకే, ఎస్ సార్. ఇప్పుడు సెక్షన్ 10లో పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఒకసారి దీనికి సంబంధించి ఏ విధంగా జారీ చేసే అవకాశం ఉంది? దీని మీద కూడా కొంత వివరాలు అవసరం. ఇప్పుడు మనం ఇప్పటిదాకా కంప్యూటర్లు నిర్వహించే రికార్డు గురించే మాట్లాడాం. సెక్షన్ 10 అనేది రైతుకి ఇచ్చే కాగితం గురించి మాట్లాడుతుంది. మీ భూమిని నేను రికార్డులకు ఎక్కించుకున్నాను, మీరు ఎప్పుడైనా కంప్యూటర్లో చూసుకోవచ్చు, కానీ ఆ విషయం మీ దగ్గర కూడా కాగితం ఉండాలి. కాబట్టి రైతుకు ఇవ్వడానికి ఒక కాగితం గురించిన ప్రస్తావన సెక్షన్ 10. 71 చట్టం కింద మనం 2 పుస్తకాలు ఇచ్చేవాళ్ళం, పట్టాదారు పాస్ పుస్తకము, భూ యాజమాన్య హక్కుపత్రం, పాస్బుక్ అండ్ టైటిల్ డీడ్. 2020 చట్టానికి వచ్చేసరికి ఆ రెండింటిని కలిపి పట్టాదారు పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ అని ఒకే ఒక పుస్తకం జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ చట్టం కూడా ఏమంటుందంటే, ఎవరి పేర్లైతే ఆర్ఓఆర్లో నమోదై ఉంటుందో, భూభారతి రికార్డులో ఎవరి పేర్లైతే యజమానులుగా ఉంటాయో వాళ్ళందరికీ ఆటోమేటిక్గా పాస్ పుస్తకాలు జారీ అవుతాయి. మీరు దరఖాస్తు అన్న పెట్టుకోవచ్చు, తహసీల్దార్ కూడా ఆటోమేటిక్గా పాస్బుక్ జారీ చేస్తాడు. ఆ పాస్బుక్లో ఏమైనా తప్పులు పడినా సరే సవరించే అధికారం కూడా తహసీల్దార్కి ఉంది. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న ఏమొస్తుందంటే, కొత్త చట్టం వచ్చింది కదా, పాత పుస్తకాలు అన్ని పోయి మళ్ళీ అందరికీ కొత్తవి వస్తాయని అనుమానం వస్తుంది. అంటే కొంత అనుమానం, కొన్ని భయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 60 లక్షల మంది దాకా కొత్త పాస్ పుస్తకాలు ఉన్నాయి, కొంతమంది బాగానే తప్పులు లేకుండా ఉన్నాయి, కొంతమంది తప్పులు ఉన్నాయి. అన్ని రద్దు అవుతాయా, మళ్ళీ మేము కొత్త తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఈ భూభారతి చట్టంలో ఆ స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. ఏ పాస్ పుస్తకాలు అయితే 2020 చట్టం కింద జారీ అయినావో అవి కొనసాగుతాయి. కొత్తగా వచ్చినప్పుడు చేసుకుంటారు. తప్పులు ఉంటే సవరించడానికి, ఒకవేళ అసలు రికార్డే తప్పు ఉంటే రికార్డు సవరిస్తే ఆ పుస్తకం రద్దు అయిపోతుంది. కానీ ఆటోమేటిక్గా అన్ని పుస్తకాలు రద్దు కావు. ఆ పుస్తకాలు కొత్త చట్టం కింద కూడా పట్టాదారు పాస్ పుస్తకాలుగా కొనసాగుతాయి. ఒకటి. రెండోది, ఇవి ఆన్లైన్ పుస్తకాలు కాబట్టి ఎప్పుడైనా మనం అందులోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఒకవేళ పాస్ పుస్తకం పోయినా ఎప్పటికైనా డూప్లికేట్ కూడా తెచ్చుకోవడానికి సెక్షన్ 10లో ఉంది. ఇక్కడ మీకు ఇంకొకటి కూడా క్లారిఫై చేస్తా, ఇది చాలాసార్లు కాంట్రవర్సీ కూడా అయింది. దీంట్లో ఏమని రాసి ఉంటుందంటే, మీ పాస్ పుస్తకం ఏదైతే ఉందో బ్యాంకులో రుణం తెచ్చుకోవడానికి పోయినప్పుడు, రిజిస్ట్రేషన్ పోయినప్పుడు ఈ కాపీ ఇవ్వాల్సిన పని లేదు, చూపించాల్సిన పని లేదని చెప్తారు. దాన్ని కొంతమంది ఇంటర్ప్రిట్ చేసి ఏమంటున్నారంటే, ఇది చూపిస్తానికి పనికి రాదంటే అసలు పనికే రాదు పుస్తకం. కానీ ఆ నియమం ఎందుకు పెట్టారంటే 2 కారణాలు. ఒకప్పుడు మాన్యువల్ రికార్డే ఉండేటి, 1B రిజిస్టర్ తహసీల్ ఆఫీస్లో ఉండేది. నేను బ్యాంకుకి రుణం తీసుకోవడానికి పోతే 1Bకి బ్యాంకులో కాపీ లేదు, లేకపోతే రిజిస్టర్ దగ్గర 1B ఉండదు. కాబట్టి నా పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఇచ్చి అందులో ఎంట్రీ చేస్తేనే రిజిస్ట్రేషన్ కావాలి. ఇప్పుడు ఏంటి, అన్ని ఆన్లైనే. ఈ ఆన్లైన్ రికార్డుకి బ్యాంకర్లకి యాక్సెస్ ఉంది, ఇదే ఆన్లైన్ రికార్డుకి సబ్ రిజిస్టార్కి ఉంది. మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే తహసీల్దార్, మళ్ళీ కొత్తగా పాస్బుక్ అవసరం ఏముంది, మళ్ళీ అడగాల్సిన పని కూడా లేదు. ఒకటి. రెండోది, పాస్బుక్ ఉన్న చట్టబద్ధత ఏంది, పాస్బుక్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ అన్ ఆర్ఓఆర్ రికార్డ్. అంతే. పాస్బుక్ లో అంటే ఆర్ఓఆర్ లేకుండా పాస్బుక్ ఉంటే ఎట్లా? కానీ మీకు గుర్తుందో అనుకుంటాను, 71 చట్టం కింద ఆర్ఓఆర్ లేకుండానే 1000 పాస్ పుస్తకాలు తయారైనాయి. అసలు లింక్ ఉండేది కాదు, అంటే దొంగ పాస్ పుస్తకాలు. దీన్ని తీసుకెళ్లి బ్యాంకులో రుణాలు తెచ్చుకున్నారు, ఎగ్గొట్టారు. అందుకే ఈ చట్టం ఏమంటుందంటే, రిజిస్ట్రేషన్లకు పోయినప్పుడు, అదేవిధంగా రుణాల కోసం పోయినప్పుడు రైతు దగ్గర ఫిజికల్ పాస్బుక్ ఇవ్వమని అడగొద్దు. డోంట్ ఇన్సిస్ట్ ఆన్ ఎ ఫిజికల్ పాస్బుక్ అని చెప్పాం. సో ఈ రైతులకు ఎప్పుడైనా మీరు రుణాలకు పోయినప్పుడు కానీ, రిజిస్ట్రేషన్ పోయినప్పుడు కానీ, మీ చేతిలో ఏదైతే ఫిజికల్ కాపీ ఉంటుందో దీన్ని చూపించాల్సిన పని లేదు. అది మనం మీరు చెప్పింది అర్థమైంది. అలాగే మనతో మనోజ్ కుమార్ గారు చెన్నై నుంచి ఒక రైతు, ఆయనకి సంబంధించిన భూమికి సంబంధించిన సమస్య అడుగుతున్నారు. మనోజ్ గారు, ఇక్కడ సునీల్ గారు ఉన్నారు, మీ సందేహాలు ఏంటో అడగండి, వారు స్పష్టంగా సమాధానం చెప్తారు. హెచ్ఎంటీవీ వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు పెట్టడం మాకు ఎంతో సౌకర్యంగా ఉంది. ఓకే, హలో, అడగండి సార్, మీకు క్వశ్చన్ అడగండి. థ్యాంక్ యూ. మీ నిజంగా రైతులకి, లక్షల మంది రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో 3 రోజులుగా సునీల్ గారిని విలువైన టైంను కూడా అడిగి ఆ ప్రయత్నం చేస్తున్నాం. మిమ్మల్ని మర్చిపోలేను సార్. సునీల్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే తెలియని వాళ్ళకి బాగా మీరు తెలియజేస్తున్నారు కాబట్టి మీకు ఎంతో అభినందనలు చెప్తున్నాను సార్. కాకపోతే ఒకటి ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్ గా పట్టా భూమి నాకు ఒక 2 acres ఉంది సార్. ఓకే. అయితే దాంట్లో ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక కాలం పెట్టారు కాస్ట్ అని చెప్పి. ఈ కాస్ట్ అని పెట్టినప్పుడు ఆయన ఏమంటున్నా అంటే, నాకు ఒక ఏడాదికి వాళ్ళ కాస్తుకి ఇచ్చాను అనుకోండి, ఆయన పేరు వస్తుంది. రేపు నేను ఇంకోళ్ళ కాస్తుకి ఇవ్వాలి అంటే, నేను కవులకి ఇవ్వాలి అంటే ఆయన పోవట్లేదు. ఎక్కడి నుంచి ఇప్పుడు ఆ ఉండే మా భూమిలోంచి పోవట్లేదు, నాకు మా పేరు ఉంది కదా అంటున్నాడు. అప్పుడు దానికి మేము ఏం చేయడం, మరి ఫస్టే రాయించుకోవడమా, అవన్నీ ఏది ఒక నెలకు లేకుంటే ఒక పంటకు కాదని రాయించుకోవడమా, దీనికి నాకు సమాధానం కావాలి. ఇది చాలా కీలకం. దీని మీద చాలా ఎక్కువ అపోహలు ఉన్నాయి.
ఒక 2 నిమిషాలు దీనికి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తా. 71 చట్టం కింద కూడా కాస్త కాలం ఉండేది. 2020 చట్టం కింద కాస్త కాలం పోయింది. 24 చట్టం కింద మళ్ళీ కాస్త కాలం వస్తుంది. 71 చట్టం కింద కాస్త కాలం ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం కౌలుదారు పేరు రాసామా? ఎప్పుడు లేదు. కాస్త కాలంలో కౌలుదారు పేరు మనం ఎప్పుడు రాయకపోగా 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన చట్టం వచ్చింది కౌలుదారుల కోసం. దాన్నే లోన్ ఎలిజిబిలిటీ కార్డ్స్ ఇవ్వటం కోసం ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్ యాక్ట్ పేరుతోటి రుణ అధికృత సాగుదారుల చట్టం అని చెప్పి చేశాం. దాని కింద ఎవరైతే ఈ కౌలుదారులు ఉన్నారో ప్రత్యేకంగా దరఖాస్తు పెట్టుకోవాలి, గ్రామ సభలో పెడతారు, విచారణ చేసి భూ యజమానికి అభ్యంతరం లేకపోతే ఒక ప్రత్యేకమైన కార్డు ఇచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ కొత్త చట్టం కింద కూడా కౌలుదారుల పేరు కాస్త కాలంలో రావు. నెంబర్ 1. మరి ఎవరి పేర్లు రాస్తారు అంటే యజమాని కావాల్సిన వాడు ఇంకా పట్టాకి ఎక్కకుండా ఉన్న వాళ్ళ పేర్లు కాస్త కాలంలో వస్తాయి. మాన్యువల్ గా రాయరు, కింద ఉన్న విఆర్ఓ అధికారి ట్యాంపర్ చేయడానికి లేదు, ఎంఆర్ఓను ఆ పైసా అధికారి రాస్తారు. కాబట్టి ఒక మాట ఈ చట్టంలో కూడా చెప్పింది ఎలా ఏంటంటే ఎవరైతే నిజమైన భూ యజమానులు ఉండి ఇంకా పట్టాదారులు కాలేకపోయారో వాళ్ళ హక్కులకి గుర్తింపు ఇవ్వటం కోసం, వాళ్ళ హక్కులకి భంగం కలగకుండా ఉండడం కోసం మాత్రమే కాస్త కాలం. సార్ మీ సందేహం క్లియర్ అయింది అనుకుంటారు సునీల్ గారు. సార్ ఇప్పుడు సెక్షన్ 11 ప్రకారం మీకు కొత్త వర్డ్ ప్రెజెంటివ్ రికార్డ్ అని భూభారతిలో వినిపిస్తుంది. అది ఏంటి సార్ దానికి సంబంధించి? అది కొత్తవాడు కాదు, పాతవాడు. ఆ కొత్తవాడు పోయి ఇంకేదో రాద్దామని అనుకున్నాం కానీ ఆ వెసులుబాట్లు దీన్ని కొంచెం వివరిస్తా. మన భారతదేశంలో భూమి హక్కుల నిరూపణకి ఏ రికార్డు ఫైనల్ రికార్డు కాదు. అంటే మనకు ఎన్ని రికార్డుల పేరున్నా రేపొద్దున కోర్టుకు పోయి ఈ రికార్డు తప్పంటే మళ్ళీ పోతుంది. తర్వాత ఏ రికార్డులో ఉన్న వివరాలకి కూడా ప్రభుత్వ గ్యారంటీ ఏమి లేదు. RO రికార్డు ప్రభుత్వమే రాస్తుంది. గవర్నమెంట్కి పోయి ఆ రికార్డులో సునీల్ పట్టదారు ఓనర్ రాసుకున్నావు కదా, మరి ఇప్పుడు ఇంకొక ఆయన వస్తున్నాడు నువ్వే నాకు గ్యారంటీ ఇవ్వాలంటే గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వదు. ఇది మారాలి అంటే ఈ వీటన్నే మనం ప్రిజంప్టివ్ రికార్డ్ అంటాం. ప్రిజంప్టివ్ రికార్డ్ అంటే ఏంటంటే ఈ రికార్డులు రాసిన వివరాలు ఎవరైనా తప్పు అని నిరూపించేంత వరకు సరి అయినగా భావించాలని అర్థం. ఈ వ్యవస్థ తప్పు, దీన్ని మార్చాలి, ప్రిజంప్టివ్ రికార్డు ఉండకూడదు, టైటిల్ గ్యారంటీకి దిశగా పోవాలి అని 2004లో కేంద్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని అందుకు తగ్గట్టుగా NRLMP పథకం తీసుకొచ్చింది. అది ఇప్పుడు DLRMPగా రూపాంతరం చెందింది. 2025 నాటికి దేశవ్యాప్తంగా టైటిల్ గ్యారంటీ తేవాలని ఒక నిర్ణయం జరిగింది. కానీ దానికి చాలా ఒడిదుడుకులు వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు మొదలుపెట్టిన దగ్గర దాని మీద ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ అంటే మంచి చెడు రాజకీయాలు పక్కకు పెడితే అది పూర్తిగా ప్రచారంలో కానీ మరొకటి కానీ నిజంగా ఏంటి సార్ దానివల్ల ఏదైనా మనకి దానిలో లోపాలు? చట్టం మంచిదే, కొన్ని తప్పిదాలు జరిగినాయి దాంట్లో. అంటే చిన్న చిన్న కారణాల వల్ల అది చాలా రాజకీయంగా గొడవగా మారింది. కానీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు. UPA ప్రభుత్వం 2 సార్లు ముసాయిదా చట్టం తయారు చేసింది. 2009లో 2011. NDA వచ్చిన తర్వాత కూడా 2015, 2018, 2019లోనూ ఇంకో ముసాయిదా చట్టం టైటిల్ గ్యారెంటీ ఎట్లుండాలి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటి ముసాయిదా. బహుశా అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకున్న ముసాయిదా ఏదైనా ఉంది అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. కానీ అది ఆచరణకు వచ్చేసరికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రాజస్థాన్ ఒక 2016లో ఒక ప్రయత్నం చేసింది, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేసింది. కానీ ఇది ఒక రెవల్యూషనరీ చేంజ్. అంటే ఈ కాగితం ఉంటే ఇక మీరే యజమాని, మా దగ్గర ఒకటే భూమి రికార్డు ఉంటుంది, ఇంకా అన్ని మాయమైతాయి, మీరు యజమాని అవునా కదా ఈ రికార్డులో చూసుకుంటే చాలు అంటే ఇప్పుడున్న వ్యవస్థకి ఒక రెవల్యూషనరీ మార్పు. కానీ అది కావాలి. ఇప్పుడు మీరు భూ యజమాని, నేను కనుక ప్రభుత్వం తరపున వచ్చి ఈ భూములకు ఒకటే రిజిస్టర్ ఉంటుంది, ఇది ఉంటే ఇది ఫైనల్, ఇంట్లో మీ పేరు ఉంటే ఇంక మీరే ఓనరు, మీ చేతికి ఒక పట్ట నేను ఇస్తా, దీనికి గ్యారంటీ నేనే, మీకు నష్టం జరిగితే నేను నష్టపరిహారం కట్టిస్తానంటే అంతకంటే సంతోషం ఉంటుంది. తెచ్చే చట్టమే టైటిల్ గ్యారంటీ. కానీ అది తేవటంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని నియమాల మీద గొడవ ఉంది. కాబట్టి ఇప్పటికైనా అన్ని రాష్ట్రాలు మరొకసారి ఆలోచన చేయాలి. ఈ ROR అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్. దీనికంటే మించిపోవాలి అంటే ఒకటే మాట, ఇప్పుడు ROR రికార్డు మీరు రాస్తున్నారు, ఈ రికార్డుకి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి, ఈ రికార్డులో పేరు ఉన్నట్లయితే ఇక నేను యజమాని అని భరోసా ఉండాలి, ఈ రికార్డులో పేరు వచ్చిన తర్వాత కూడా నాకు చిక్కులు వస్తే నష్టపరిహారం కట్టించే వ్యవస్థ కావాలి. అది జరగాలి అంటే టైటిల్ గ్యారంటీ రావాలి. మనతో హరిత గారు సంగారెడ్డి నుంచి లైన్లో ఉన్నారు. హరిత గారు అడగండి, ఇక్కడ సునీల్ కుమార్ గారు ఉన్నారు, భూభారతి కమిటీ సభ్యులు, మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. హలో, అడగండి హరిత, అడగండి. హలో హరిత గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో, అడగండి అమ్మా, వినపడుతుంది, మాట్లాడండి. నమస్కారం అండి. అడగండి, మీ ప్రశ్న అడగండి. మా నాన్నగారు నాకు 2014లో కొంచెం భూమి రాసేసారండి. రిజిస్ట్రేషన్ అయ్యింది, పాస్బుక్ వచ్చింది.
టైటిల్లో ఎక్కలేదండి, ఇంకా మా నాన్నగారి పేరే చూపిస్తుంది. పాస్బుక్ ఎప్పుడు వచ్చింది మీకు? ఏ సంవత్సరం? పాస్బుక్ 2015లో పాస్బుక్ వచ్చింది. 2015 ధరణి కంటే ముందు? ధరణి కంటే ముందండి. మీకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా జరిగిందా? పేరు ఇచ్చాను ధరణి, అప్పుడు మా పేరు చేయమని ఇచ్చాను ఆ ఊరు పట్వారికి. హరిత గారు, మీకు మీ నాన్నగారు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా ఇచ్చారా లేకపోతే డాక్యుమెంట్ ద్వారానండి? ఇది కూడా చాలా సమస్య. ధరణికి రావడానికంటే ముందు చాలా మంది రిజిస్ట్రేషన్ ద్వారా కొనుక్కొని ఇంకా మ్యూటేషన్ జరగలేదు. ధరణికి ముందు వ్యవస్థ ఏంటి? సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తాడు, తహసీల్దార్ మ్యూటేషన్ చేయాలి. ఇది రిజిస్టర్డ్ దస్తావేజ్ తీసుకొచ్చి మళ్ళీ తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే విచారణ చేసి మ్యూటేషన్ చేయాలి. ధరణి వచ్చిన తర్వాత కూడా కొన్ని లక్షల పెండింగ్ మ్యూటేషన్స్ ఉన్నాయి. దానికోసం ధరణిలో అవకాశం కల్పించినా అట్లా పేరుకుపోయి ఉన్నాయి. ఈ రోజు కూడా కొన్ని లక్షల మంది పాత దస్తావేజులు ఉన్నాయి, మ్యూటేషన్ కాకపోవటం చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటి? ఆ సర్వే నెంబర్ల విస్తరణ అప్పటికే నిండిపోయింది. అంటే భూమి లేని వాళ్ళు ఆల్రెడీ ఎక్కించుకున్నారు, ఈ మ్యూటేషన్ కాలేదు. సో ఇప్పుడు కనుక కొత్త చట్టం వచ్చిన తర్వాత ఇవేవైతే సమస్యలు ఉన్నాయో వాటికి చట్టం కింద పరిష్కారం ఉంటుంది. కలెక్టర్ కనుక అప్పీల్ చేసుకున్నట్లయితే కొత్త చట్టం కింద విచారణ చేసి పాస్బుక్ ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ ట్రిబ్యునల్స్ గురించి మాట్లాడుతున్నారు కదా సార్. ట్రిబ్యునల్స్ అది పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సో దీనికి ముందుగా మీరు CCL వాళ్ళని ఇది చేయమని చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించిన విధి విధానం ఎట్లా ఉంటాయి? ఇలా 2-3 అంశాలు కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న వాటిలో చాలా అంశాలలో రెండవ అప్పీలు ట్రిబ్యునల్కి వస్తుంది. కలెక్టర్ల తీర్పుల మీద అన్ని ట్రిబ్యునల్కి వస్తున్నాయి, ట్రిబ్యునల్ విచారణ చేస్తుంది. ట్రిబ్యునల్ తీర్పు ఇంకా ఫైనల్ జిల్లా స్థాయిలో, ఇక మళ్ళీ ఇంకా రెవెన్యూ యంత్రాంగంలో పైనకు వచ్చేది ఏమీ లేదు. ఈ ట్రిబ్యునల్ని ఎవరు ఏర్పాటు చేస్తారు, ఎక్కడ ఏర్పాటు చేస్తారు, ఎన్ని ఉంటాయి అనేది మీద ఈ చట్టం ఏం చెప్తుందంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎన్ని కావాలంటే అన్ని, జిల్లాకు 1 కావాలా, 2 కావాలా, లేదా 2-3 జిల్లాలు కలిపి ఒక ట్రిబ్యునల్ పెట్టాలా, అవసరాన్ని బట్టి పెడతారు. అందులో ఎవరు ఉండాలి, వాళ్ళ నియామకం ఎలా జరుగుతుంది అనేది రూల్స్లో వస్తుంది. ఇప్పుడు ఆ చట్టంలో పేర్కొనలేదు. దాంతోపాటు ఇంకొక మాట ఏమన్నా శరత్ గారు చెప్తున్నట్టుగా ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు అయ్యేంత వరకు CCLAనే ట్రిబ్యునల్గా వ్యవహరిస్తారు. అంటే ఆ గ్యాప్ రాకూడదు. ట్రిబ్యునల్ ఏర్పాటు పడడానికి 2 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు. ఈ కాలంలో అప్పీల్ వ్యవస్థ లేకుండా ఉండకూడదు. కాబట్టి ఈ ట్రిబ్యునల్ ఏర్పాటేంత వరకు, లేదా ఏదైనా ప్రాంతానికి ట్రిబ్యునల్ లేనట్లయితే ఎవరైతే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ CCLA గారు